హాయ్ అందరికీ నమస్కారం. మీరు గతంలో ఏదైనా మొదలుపెట్టి మధ్యలో వదిలేశారా? ఎదుటివారు ఏమనుకుంటారో అని మీ కలలను చంపేసుకున్నారా? లక్ష్యం అంటే కేవలం ఒక కోరిక కాదు, అది ఒక సంకల్పం. వెనక్కి చూడటం అంటే పతనం వైపు అడుగు వేయటం మాత్రమే. అసలు లక్ష్యం అంటే ఏమిటి? కోరికలు వర్సెస్ లక్ష్యం. చాలామందికి కోరికలు ఉంటాయి. డబ్బు సంపాదించాలి, కారు కొనాలి. కానీ లక్ష్యం అంటే దానికి ఒక డెడ్లైన్ మరియు ప్లాన్ ఉండాలి. స్మార్ట్ గోల్స్. మీ లక్ష్యం స్పెసిఫిక్, స్పష్టంగా, లోదగినదిగా, మెజరబుల్, సాధించదగినదిగా, అచీవబుల్, వాస్తవంగా, రియలిస్టిక్ మరియు సమయ పరిమితితో, టైం బౌండ్తో ఉండాలి. ఉదాహరణకు, నేను ఫిట్గా అవ్వాలి అనేది కోరిక. నేను 3 నెలల్లో 5 కిలోలు తగ్గాలి అనేది లక్ష్యం. గతాన్ని వదిలేయండి. డోంట్ లుక్ బ్యాక్. మీరు గతంలో ఫెయిల్ అయ్యి ఉండవచ్చు. మీ వెనక మనుషులు మిమ్మల్ని విమర్శించి ఉండవచ్చు. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు వెనక అద్దం, రివ్యూ మిర్రర్ చూస్తూ ముందుకు వెళ్ళలేము కదా. అలాగే జీవితంలో కూడా. నేను ఇప్పటికే చాలా సమయం వృధా చేశాను, ఇప్పుడు మొదలుపెట్టి ఏం లాభం అనే ఆలోచనను వదిలేయండి. మీరు మొదలుపెట్టిన రోజే మీ మొదటి రోజు. 3. మధ్యలో వచ్చే అడ్డంకులు. ఏదైనా పని మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా ఉంటుంది, కానీ కొద్ది రోజుల తర్వాత రిజల్ట్ రావు. అప్పుడే చాలామంది వెనక్కి తిరిగి చూస్తారు. విమర్శకులు. మీరు ఏదైనా సాధిస్తుంటే సమాజం మిమ్మల్ని భయపెడుతుంది. అది వారి భయం, మీ లోపం కాదు. సెల్ఫ్ డౌట్. నేను దీనికి అర్హుణ్ణేనా అనే ప్రశ్న వచ్చినప్పుడు మీరు ఎందుకు మొదలుపెట్టారో ఆ కారణాన్ని గుర్తు చేసుకోండి. ఒక చిన్న మోరల్ స్టోరీ. 1519లో స్పానిష్ కమాండర్ హెర్నాన్ కోర్టెస్ తన సైన్యంతో ఒక ద్వీపం మీదకు వెళ్ళాడు. అక్కడ శత్రువులు భారీ సంఖ్యలో ఉన్నారు. సైన్యం భయపడి వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నారు. అప్పుడు కోర్టెస్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తను వచ్చిన ఓడలన్నిటినీ తగలపెట్టవేయమని ఆర్డర్ ఇచ్చాడు. నీతి ఏమిటి అంటే, ఓడలు లేవు, వెనక్కి వెళ్ళే దారి లేదు, గెలవాలి లేదా చావాలి. మీ జీవితంలో కూడా వెనక్కు వెళ్ళే దారిని ప్లాన్ బి మూసివేయండి. అప్పుడే మీ మెదడు గెలవటానికి కావాల్సిన దారులను వెతుకుతుంది. మైండ్ సెట్ బిల్డింగ్ 5 స్టెప్స్. మొదటిగా విజువలైజేషన్. మీరు గెలుచున్నట్లు రోజూ ఊహించుకోండి. 2. డైలీ హ్యాబిట్స్. లక్ష్యం పెద్దదైనా అడుగు చిన్నదిగా ఉండాలి. ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. 3. ఎన్విరాన్మెంట్. మిమ్మల్ని ఎంకరేజ్ చేసే వ్యక్తుల మధ్య ఉండండి. 4. ఎంబారెస్ ఫెయిల్యూర్. ఓటమిని పాఠంగా చూడండి తప్ప ముగింపుగా చూడకండి. 5. ఫోకస్. గుర్రం కళ్ళకు గంతలు కట్టినట్లు కేవలం గమ్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి. ప్రపంచం మిమ్మల్ని ఆపలేదు, మీ ఆలోచనలను మాత్రమే మిమ్మల్ని ఆపగలవు. ఈరోజు మీ ఓడలను తగలపెట్టేవేయండి. గమ్యం వైపు అడుగు వేయండి. గెలిచిన తర్వాత వెనక్కి తిరిగి చూడండి. మీ జీవితంలో మీరు సాధించాలనుకున్న ఆ ఒక్క లక్ష్యాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు గెస్ ఇట్ తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గెస్ ఇట్ తెలుగు ఛానల్. మరొక వీడియోలతో కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్.